ఐపీఎల్ 17వ సీజన్లో వరుస పరాజయాలతో డీలా పడ్డ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇకపై ప్రతి మ్యాచ్ కీలకమే. ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ఇటు పాయింట్లు అటు రన్ రేట్ రెండిట్లోనూ దూకుడే ఉండాలి. అయితే ఆర్సీబీ బౌలింగ్ మాత్రం ఇప్పటికీ పెరవంగానే ఉంది. ఈ సీజన్లో ఆ జట్టు ఓటమికి బెంగళూరు చెత్త బౌలింగే కారణం. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లోనూ ఆర్సీబీ బౌలర్లు చేతులెత్తేశారు. బౌలింగ్ బలహీనతతో ఇబ్బంది పడుతున్న ఆ జట్టుకు కేకేఆర్ మీద కూడా అదే మైనస్ అయ్యింది. ఈ మ్యాచ్లో బెంగళూరు బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆరంభంలో కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆర్సీబీ బౌలర్లతో ఓ రేంజ్లో ఆడుకుంటే తర్వాత శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, రసెల్, రమన్ దీప్ సింగ్ కూడా రెచ్చిపోయారు. సిరాజ్, ఎజ్దయల్, ఫెర్గ్యూసన్ ఎప్పట్లానే భారీగా పరుగులు చేశారు. ఆర్సీబీ ఏకంగా 27 4లు 7 6లు సమర్పించుకుంది. కాగా ఈ క్రమంలో బెంగళూరు ఓ చెత్త రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. ఒక సీజన్లో పవర్ ప్లేలో ఎక్కువ సార్లు 70కి పైగా స్కోర్లు సమర్పించుకున్న జట్టుగా నిలిచింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లలో 4 సార్లు ఆ జట్టు బౌలర్లు పవర్ ప్లేలో 70కి పైగా రన్స్ ఇచ్చేశారు. కోల్కతాపై 85, 75, ముంబై 72, సన్ రైజర్స్ 76 పరుగులు సమర్పించుకుంది. దాదాపు ప్రతి మ్యాచ్లోనూ బెంగళూరు బౌలర్లు నిరాశపరుస్తున్నారు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. కేవలం పవర్ ప్లేలోనే కాదు, మ్యాచ్ మొత్తం కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. ఈ సీజన్లో అత్యంత చెత్త బౌలింగ్ ఆర్సీబీదేనంటూ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.